ప్రాంతీయ మండలి సదరన్ జోనల్ కౌన్సిల్ లో ఇటు తమిళనాడు సీఎం విజయ్ కూడా పాల్గొన్నారు. ఆయన డీలిమిటేషన్ పై కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. నీట్ పరీక్షకు తమిళనాడు వ్యతిరేకం కాదు అంటూ స్పష్టం చేస్తూనే మొత్తానికి ఈ సమావేశంలో సీఎం విజయ్ వ్యాఖ్యలకి సంబంధించిన వివరాలని చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం మహాబలిపురంలో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్, అలాగే జోసెఫ్ విజయ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, పరస్పర సహకారం, కేంద్ర రాష్ట్రాల మధ్య కాన్ఫరెన్స్ గురించి కీలకంగా ప్రస్తావించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ ని కూడా ఏర్పాటు చేయాలని, అది కుప్పం మీదుగా రైలు నడవాలని కూడా ప్రతిపాదించారు. అలాగే అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలని కూడా సూచించారు. దక్షిణాది రాష్ట్రాల కోసం ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్ట్లు ఏర్పాటు చేయాలని, అలాగే దక్షిణాది విద్యుత్ గ్రిడ్ ను జాతీయ గ్రిడ్ తో అనుసంధించాలని కూడా ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని, విపత్తు సమయంలో కూడా పరస్పర సహకరించుకునేందుకు మ్యూచువల్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కూడా కీలక అంశాలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. జనాభా నియంత్రణలో విజయం సాధించినటువంటి రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం డీలిమిటేషన్ కారణంగా తగ్గకూడదని, దీనిపై స్పష్టమైన చట్టబద్ధ హామీ ఇవ్వాలని కూడా కోరారు. అలాగే నీట్ పరీక్ష గ్రామీణ, సామాజిక, ఆర్థికంగా కూడా వెనుకబడిన విద్యార్థులకు నష్టం చేస్తుందని పేర్కొంటూ తమిళనాడు రాష్ట్ర కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కూడా కేంద్రాన్ని కోరారు. ఆర్థికంగా మెరుగ్గా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలకు నష్టం జరగకుండా న్యాయమైన ముందస్తు అంచనా వేయగల ఆర్థిక పంపకాల విధానాన్ని, అలాగే రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వయం ప్రపత్తి ఇవ్వాలని కూడా, జిఎస్టీ రేట్ల నిర్ణయంలో కూడా రాష్ట్రాలకు ఎక్కువ వెసులుబాటు కల్పించాలని కూడా విజయ్ ఈ సందర్భంగా కోరారు. అలాగే కావేరి, ముల్లై పెరియారు వంటి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల్లో దిగువ ప్రాంతాల రాష్ట్రాల హక్కులను కాపాడాలని, అలాగే ట్రిబ్యునల్ అవార్డులు, చట్టబద్ధ వ్యవస్థలను అమలు చేయాలని కూడా విజయ్ కోరారు. డీలిమిటేషన్ విషయంలో జనాభా నియంత్రణలో మంచి మార్పు తీసుకొచ్చినటువంటి దక్షిణాది రాష్ట్రాలకైతే అన్యాయం జరగకూడదని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.